మేము ఐటీ ఎత్తేసాం. అక్కడికి వచ్చి 4:45 వచ్చి ఐటీకి పోదాం. కానీ టీవీలో స్కూల్కి సైన్ తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది మన ఐటీకి బాగుంటుంది కదా ఐటీ ఎత్తేసాం. ఐటీ ఎత్తేసి 5:30 బయలుదేరడం కూర్చోండి 6 గంటల కదా అని చెప్పినారు. సరే ఎందుకు స్టేట్ లో ఎక్కడ పోతుందని అమలు చేయలేదు, ఇక్కడ అమలు చేసాము. అర్థం చేసింది ఎవరు వస్తా ఎవరు ఆఫీస్ లో మాత్రం ఆఫీస్కి పోయి అక్కడి నుంచి ఊరుకు ఫోన్ చేయాలి. ఊరుకు ఫోన్ చేసి ఇది కొంచెం ఆఫీస్ అది ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ అప్పుడు ధర్నాకు పిలిపిస్తే ఎవరైతే ధర్నా పిలిపించారో బాండ్ తీసుకున్నారు. నెల్లూరు సక్సెస్ఫుల్ వాళ్ళ చెప్పుకునేదానికి నా ఇద్దరు అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇది మాత్రం చాలా పెద్ద కార్యక్రమం బాగా జరపాలండి. కాకపోతే మనం పీస్ఫుల్ గా నడపాలి. ఈరోజు జరిగిన పరిణామాలు పీస్ఫుల్ గా నడపాలి. వ్యవహారం బాగా బిల్డప్ చేయాలి. ఇది ప్రతి ఒక సాంప్రదాయం కొరకు అంత పోరాడినారు. మనం ఇది జీవితం సమస్య అయింది. దాని కొరకు మనం పోరాడాల్సిన అవసరం లేదా? తప్పనిసరి వ్యవహారం ఈ నరేంద్ర మోడీ దీని బాబే కారణం అని నా ఉద్దేశం. ఇతను ఏమీ లేకుండానే ఆ పైకెక్కి చెప్పడం ఇంకా నిజంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు బ్రహ్మాండంగా వస్తాయి. బాగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అనుకున్న తెలంగాణని పోరాటం చేసి సాధించుకుంది. మరో పక్కనున్న తమిళనాడు రాష్ట్రం 3 అంటే 3 రోజుల్లో జల్లికట్టుని సాధించుకుంది. కానీ 3 ఏళ్లుగా ఎన్నికల వేళ కొత్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడిగేది కాదు. ఎన్నికల వేళ తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న స్వామి పాదాల సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, అంతకుముందు భారత పార్లమెంటులో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట, ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాకు అక్కడ మోడీ గారికి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నటువంటి చెప్పిన మాట 3 ఏళ్లైనా కూడా అడుగు ముందుకు పడకుంటే ఈనాడు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అంతా కూడా రాజకీయ పట్టణంలో ఒక మహా నిరసన ధర్నాకి, శాంతియుత ధర్నాకి, గాంధీగిరి ధర్నాకి, మౌన ధర్నాకి ప్రజలంతా పిలుపునిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పార్లమెంటు సభ్యుల్ని కనీసపాటి విచక్షణ లేకుండా ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నటువంటి అప్రజాస్వామిక తీరుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు టీవీల్లో కూడా చూశారు. నెల్లూరులో అన్నిటికీ మించి దారుణంగా నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఏదైతే ఒక శాంతియుత గాంధీగిరి నిరసన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటాలంటే 2 ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేసినటువంటి తీరుని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 30 ఏళ్లుగా నేను అనేక పోరాటాలు చేశాం. 20 వర్షంలో ఒక్కసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ రెండోసారి హౌస్ అరెస్టు. నేను పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఒక గాంధీగిరి నిరసన నెల్లూరు నగరంలో మా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంటే మా 2 ఎమ్మెల్యేలను కూడా ఈ విధంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసం ఆలోచన సాగించమంటూ ఉన్నా. ఈరోజు తమిళనాడులో బలహీన ముఖ్యమంత్రిని అందరూ భావించే పన్నీర్ సెల్వం జల్లికట్టు ఉద్యమంలో అగ్రభాగా నిలబడి ప్రజలను నడిపించి జల్లికట్టును సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోరాటాల్లో పాల్గొంటే పదవులు ఊడే అవకాశం ఉంది కాబట్టి, పోరాటాల్లో పాల్గొంటే రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి పోరాటాల్లో పాల్గొకుంటే మంది కనీసం ఈ యొక్క జరుగుతున్నటువంటి ప్రజాందోళనని ఉక్కు పాదంతో అణచివేయాలని ప్రయత్నించడం అత్యంత దుర్మార్గం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ 2 ప్రభుత్వాలకు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా, మీరు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, కర్ఫ్యూలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చలేరు. ఇదే విధంగా ప్రజా ఉద్యమాల పట్ల ఏదైతే ప్రభుత్వం ఒక దమన నీతిని వ్యవహరిస్తే భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో
ముఖ్యమంత్రి పర్యటనల్లో, కేంద్ర మంత్రుల పర్యటనల్లో, మంత్రుల పర్యటనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని రాజకీయ పార్టీల్ని, కలిసి వచ్చే పార్టీల్ని కలుపుకొని మెరుపు గొరవులకి నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఇద్దరం కూడా సిద్ధంగా ఉంటాం. ఈరోజు దుర్మార్గంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా హౌస్ అరెస్టులు మీరు చేయొచ్చు. రేపటి రోజున ఆ జరిగే మెరుపు గొరావుల్ని ఎప్పుడు ఎక్కడి నుంచి మెరుపు గొరావులు చేస్తామో ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా మీకు అవకాశం ఇవ్వకుండా ఆ మెరుపు గొరావుల్ని మీరు అడ్డుకోలేరని చెప్పని కూడా తెలియచేసుకుంటూ ఈ యొక్క ప్రజాస్వామిక విలువల్ని కాల రాస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని ప్రజలంతా కూడా ఎండగట్టాలని కోరుకుంటూ ఏదైతే ప్రత్యేక హోదా సాధన కోసం ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రాజ్యాంగ సంక్షోభం రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా జరిగిన తప్పును తెలుసుకొని చెంపదెబ్బలేసుకుని ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేసి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని మనం నిర్మించినట్లయితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఆ దిశగా ఆలోచన సాగించాలని కోరుతున్నాం. ఈరోజు విద్యార్థులంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని అహింసా మార్గంలో కొవ్వొత్తుగా గారి ప్రదర్శన చేసేదానికి పూనుకుంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తుందో అందరూ కూడా ఈరోజు యావత్ ప్రపంచం కూడా చూడటం జరిగింది. ఈరోజు ప్రత్యేక హోదా అనేది వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీసు, అదేవిధంగా మన రాజధానిని పునర్నిర్మించుకునేదానికి అన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తున్న అటువంటి కార్యక్రమాలను కూడా అనగదొక్కాలని ఒక కారణంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసినందుకు చాలామంది బాధపడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన నెత్తిన ఆయనే చేతుకు పెట్టుకుంటున్నాడు భస్మాసురుడుగా. తప్పకుండా దీని ఫలితం అనుభవిస్తాడు. ఈరోజు ఎవరిని చూసిన విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక హోదా వస్తే బాగుంటుందని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం మీద పోలీసుల చేత అనగదొక్కే కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇది అందులో కూడా ఈరోజు రిపబ్లిక్ డే, రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించి ఈరోజు సమర్పించిన రోజు. అటువంటి పర్వదినాన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటాడని కూడా తెలియజేస్తున్నాం.